మా ఫైమ పెళ్ళి ఎప్పుడు? నా పెళ్ళి. నీ పెళ్ళి ఎందుకక్క బాల్య వివాహం మనకి. మొన్నే కదరా చెప్పావు పండుగ లెక్క పెళ్ళక్క అని చెప్పాను, కాకపోతే చిన్నపిల్లని కదా ఎందుకు అట్లా అని చెప్పి సాగుతున్నా. ప్రవీణ్ ఎట్లా ఉన్నాడు ప్రవీణ్? చాలా బాగున్నాడు అక్క. తొందరలో మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, ప్లాన్స్ ఏంటి? ప్లాన్ అనేది పర్టికులర్ గా ఏం లేదక్క. ఇప్పుడు బేసిక్ గా చేసుకోవాలని అయితే ఇద్దరికి ఉంది, ఫ్యామిలీస్ కి ఉంది, అంతా ఓకే. కాకపోతే ఏమంటారు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. మేబీ ఇంకా కళ్యాణం టైం రాలేదేమో. పెళ్లి చేసుకుంటే మళ్ళీ నా కెరియర్ కి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తాయేమో అట్లా ఎప్పుడైనా అనిపించిందా? చేసుకునే పర్సన్ ని బట్టి ఉంటది. ఇప్పుడు నేను ఆ పర్సన్ ని మొత్తం చదివేసిన, తను ఎలాంటి వాడు, ఎలా అర్థం చేసుకుంటాడు, నన్ను బాగా చూసుకుంటారా లేదా. అండ్ ఇంకా మన షూటింగ్స్ చాలా లేట్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైమింగ్స్. కొందరు అయితే అసలు మాటికి కాల్ చేసి ఎక్కడున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, అయిపోయిందా లేదా, అయిపోతే మరి ఇంత టైం ఎందుకైంది, అది ఇది ఇంత టార్చర్ ఉంటది కదా. సో ముందే అర్థమైపోతుంది మనకి. కానీ నాకు ప్రవీణ్ గురించి మొత్తం తెలుసు. నాకు ఇంకోటి ఏంటంటే, నేను పెళ్లి అయిన తర్వాత కూడా సేమ్ ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలా ఉంటాను. అది ఏం చేంజ్ కాదు లైఫ్. సో అంత నమ్మకం ఇచ్చేసాడు ప్రవీణ్ నీకు. అసలు ఎన్ని ఇయర్స్ లవ్? 8 years. ఇప్పుడే కదరా బాల్యం ఏదో చెప్పా. బాల్యం ఉంది, అట్లా నడుస్తుంది. ఇప్పుడు 8 years లవ్ లో మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవలు రావడం, ఎప్పుడైనా ఇట్లా ఇంకొద్దు నువ్వు నేను ఇంకా బ్రేకప్ అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా? తనను పొగుడుతున్నానని కాదు, అంటే అసలు పొగడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తను అంత మంచి మనిషి కాబట్టి నేను చెప్తున్నా. అలాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి, కానీ ఏ రోజు తన సైడ్ నుంచి రాలేదు. ప్రతిదీ నా సైడ్ నుంచి వచ్చింది. అది నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. తన్ని నువ్వు బాధ పెట్టానంటావు చాలా అసలు చెప్పలేను. బేసిక్ గా ఆ పొజిషన్ లో వేరే వాళ్ళు ఉంటే ఒక సిచ్యువేషన్ కి వెళ్ళిపోతారు, నాకెందుకు ఈ అమ్మాయి ఇంత, నాకు ఎందుకు అని వెళ్ళిపోతారు. కానీ నేను ఎంత బాధ పెట్టినా నా ఫైమ మారుతుంది, తనకు అర్థమయ్యే రోజు వస్తుంది అని నాకు మోటివేషన్ ఇచ్చుకుంటున్నాడు తప్పించి ఎప్పుడు నన్ను వదిలిపెట్టుకోలేదు. నిజంగా అదృష్టం అనుకుంటా అక్క. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని బాగుంటేనే మంచి పడతా. ఇప్పుడు నేను బాగున్నా అనుకో, నా కలర్ చూసి నా రంగు చూసి మంచివాడు వస్తాడు. నేను ఇలా ఉన్నాను కాబట్టి అలా నాకు తగ్గట్టేనే మనం అనుకున్నాను తప్పించి అసలు ఏ రోజు ఆ కంపేర్ అస్సలు చేయడం. అండ్ ఇంకోటి, నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే గట్టిగా ఇచ్చేస్తాడు, అది ఎవరన్నా కానీ. ఎప్పుడైనా నీకు ప్రవీణ్ కి నేను ఇట్లా చేశాను అని ఎప్పుడైనా నీకు సారీ చెప్పాలనిపించిందా ఫైమా? అండ్ చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి తనకి సారీ చెప్పడానికి. కానీ నేను ఎప్పుడు చెప్పలేదు, ఒకటేసారి చెప్పా. అన్నిసార్లు నేనే తనని ఇబ్బంది పెట్టి మరి నేనే రూబాబుగా ఉండేదాన్ని. అప్పుడు అర్థం కాలేదు తన వాల్యూ నాకు. బట్ అర్థమైనప్పటి నుంచి అయితే నేను తనని అస్సలు బాధ పెట్టట్లేదు, చాలా బాగా చూసుకుంటా. తను కూడా సేమ్, అసలు ఏది మళ్ళీ ఏం కానట్టే కొత్తగా ఫ్రెష్ అయినట్టు ఆ ఫీల్ తెస్తాడు నాకు. అసలు పట్టించుకోడు. అసలు మన మధ్య ఏం గొడవ కాలేదన్నట్టే ఉంటాడు, మళ్ళీ రిపీట్ చేయడు. సారీ చెప్పాలనుకుంటున్నావా? చెప్పే. సారీ ప్రవీణ్, ఎందుకంటే చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. ఎవరెవరో మాటలు విని అన్నిటికీ అదే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నిన్ను అర్థం చేసుకోక చాలాసార్లు నేను ఇబ్బంది పెట్టాను. బట్ ఏ రోజు నువ్వు నన్ను అసలు తక్కువ చేసి చూడలేదు, నా కోసం వెయిట్ చేసావు తప్పించి ఏ రోజు నన్ను వదిలిపోవాలన్న ఆలోచన కూడా రాలేదు. ఇప్పటికీ స్టిల్ చెప్తాడు అక్క, నా లైఫ్ లో ఫైమానే ఇంకా ఫిక్స్. ఒకవేళ నువ్వు నన్ను వదిలేసేంత ఏదన్నా జరిగిందంటే మాత్రం నేను ఉండను అంటాడు. అంతేగాని నన్ను మాత్రం వదిలేస్తానన్నమాట ఇన్ని సంవత్సరాలు ఏ ఒక్కరోజు రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇన్నిసార్లు బాధ పెట్టాను, కానీ ఇంకెప్పుడు అలా బాధ పెట్టాను. నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. అండ్ సారీ. మా ఫ్యామిలీ చాలా డౌన్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా నాకు ఏడుపు రాదక్క, ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. కానీ వీడి విషయంలో నాకు తెలిసిన తర్వాత, నేను రియలైజ్ అయిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని అవమానాలు పడ్డాడో నా వల్ల, నేను ఎంత అవమానించాను. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అసలు నేను ఇంకా తగ్గట్లేదు, నువ్వు నాకు వద్దు. బేసిక్గా అక్కడ సైడ్ తప్పు లేదు, కాకపోతే నా మైండ్ సెట్ బాగాలేక నువ్వు నాకు వద్దు అని అంటే, తను నేను నిన్ను వదిలేసి ఇప్పుడు నేను ఉండలేను అది అని అంటే, అయితే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, మీ ఊరికి వెళ్ళిపో, అస్సలు ఉండకూడదు, హైదరాబాద్లో కూడా నాకు కనిపించకూడదు ఎక్కడ నువ్వు అంటే, తను చాలా ఏడ్చుకుంటూ నైట్ 12:30, 1 o'clock కాల్ చేసి, అంతేనా ఇంకా మన రిలేషన్షిప్ అంతేనా అది ఇది అంటే, అంతే ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో అవసరమే లేదు అది ఇది అంటే, 12:30, 1 o'clock బ్యాగ్ సర్దుకొని బయలుదేరాడు అక్క. హైదరాబాద్లో నువ్వు లేనప్పుడు ఇంకా నేను హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం లేదనేది తన
పాయింట్ అన్నమాట. సో వెళ్ళిపోయాడు, బస్ స్టాప్ దాకా వెళ్ళి ఆలోచించాడంట, ఇప్పుడు నేను వెళ్ళిపోతే అది ఎలా ఉంటది, ఇప్పుడు దానికి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. అంటే బేసిక్ గా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత, మేము లవ్ లో ఉన్న తర్వాత, ఇప్పుడు నాకు ఏదైనా కావాలంటే అర్జెంట్, రేపు ఏదైనా కావాలి, కాల్ చేసి ప్రవీణ్ ఇది అని అంటే అది వచ్చి అన్ని సెట్ చేస్తాడు అన్నమాట. అంటే నా మంచి చెడు అన్ని వాడే చూసుకుంటాడు. సో అది ఆలోచించాడంట, ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఫైమాకి ఏదైనా అర్జెంట్ ఉంది అనుకోండి, ఎవరు వెళ్తారు, ఎవరు చూసుకుంటారు, ఎవరున్నారు దానికి హైదరాబాద్ లో చూసుకోవడానికి, నేనా ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చెయ్యను, నేనా బయట తిరగను, నేను పబ్బులకి వెళ్ళను, బయట అసలు ఫ్రెండ్షిప్ తో మింగిల్ అవ్వను, అదొక్కటే ఉంటది కదా, మరి ఎలా దానికి అని చెప్పేసి ఆలోచించి హోటల్ బుక్ చేసుకుని హోటల్లో ఉన్నాడంట. నేనేమో వెళ్ళిపోయాడు అనుకున్నా, సరే వెళ్ళిపోయాడు అంతా అయిపోయింది అనుకున్నా, కానీ తిరిగి చూస్తే మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఇంకా ఫుల్ ఏడ్చుకుంటూ మళ్ళీ నాకే సారీ చెప్తున్నాడు, నేను వెళ్ళలేను ప్లీజ్, నేను నిన్ను వదిలి ఉండలేను, కావాలంటే నువ్వు మారేంత వరకు, నిన్ను మార్చుకునేంత వరకు, నువ్వు రియలైజ్ అయ్యేంత వరకు నేను ఉంటాను, నిన్నేం డిస్టర్బ్ చేయను, నీ షూటింగ్స్ చేసుకో, అన్ని చేసుకో, కానీ నన్ను మాత్రం వదిలిపెట్టకు, నేనంటే ఏందో అర్థమైన రోజు నా దగ్గరకు రా, 1 yearకి వస్తావా, 2 yearsకి వస్తావా, 3 yearsకి వస్తావా, ఎన్ని ఇయర్స్ అయినా నేను వెయిట్ చేస్తా, అప్పుడే నేను రియలైజ్ అయ్యా అనేంత వరకు వెయిట్ చేస్తా, కానీ నేను డిస్టర్బ్ చేయను అన్నాడు. అక్కడ నేను రియలైజ్ అయ్యా. మీ లవ్ లాగే చాలా మంది గొడవలు ఆడతారు, బ్రేకప్ చేసుకుంటారు, వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు నెగిటివ్స్ అయిపోతూ ఉంటారు. మీలాగే స్ట్రాంగ్ గా ఉండాలంటే అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలక్క. అండ్ ఇంకోటి వాళ్ళ మైండ్ సెట్ ని కొద్దిగా ఎప్పుడు ఒకేలా ఉంటాం, ఒకసారి కోపంలో ఉంటాం, ఒకసారి చిరాకులో ఉంటాం, వేరే వాళ్ళ కోపం కూడా వాళ్ళ మీద తీస్తూ ఉంటాము. సో అవన్నీ ఓకే, మా పిల్ల ఇంత కొద్దిగా డిస్టర్బ్ లో ఉంది అని తన మైండ్ సెట్ ని కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి పాస్ట్ అనేది ఉంటది. సో ఆ పాస్ట్ ని కూడా మళ్ళీ తీయకుండా అసలు యాక్సెప్ట్ చేయాలి. నీ ఫాస్ట్ ని గుర్తు చేయకూడదు, అస్సలు గుర్తు చేయకూడదు. అప్పుడే కలిసి ఉంటాం, ఈ 3 ఉంటే చాలక్క. అంతేనా? అంతే. అలానే ఫైమా, లవ్ చేస్తున్నానని చెప్పి మరి మోసం చేస్తూ ఉంటారు, ఇంకా నువ్వే నా ప్రాణం అంటారు, ఏదైనా వదులుకోవడానికి రెడీ అయిపోతారు ఆ ప్రేమ కోసం. వాడు ఎక్కడో అమెరికాలో ఉన్న, ఈ అమ్మాయి ఇండియాలో ఉండి వాడి కోసం ఆలోచిస్తూ ఉంటది. అవన్నీ 3 నెలల ముచ్చటక్క. నన్ను అడిగితే నిజంగా వాళ్ళంత కరెక్ట్ కాదా, మాటలు అసలు పట్టించుకోకూడదు. ఎవరైతే ఫేక్ గా ఉంటారో వాళ్ళే, నువ్వు నా బంగారం, అసలు నిన్ను వదిలి నేను ఉండలేను, అసలు నువ్వు లేకుండా నా లైఫే లేదు, డైలీ నువ్వు లేవగానే నాకే మెసేజ్ చేయాలి, పడుకునేటప్పుడు నాకే మెసేజ్ చేయాలి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, వాళ్ళతోని వీళ్ళతోని వద్దు, నువ్వు నాతోనే మాట్లాడాలి, ఇంత చేస్తున్నాడు అంటే అది లవ్వే కాదు, అసలు అది స్వార్థం. స్వార్థం అంటావా? ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ కి ఇద్దరికి ఓకే అనుకుంటే, నా ఫోన్ పాస్వర్డ్ తనకు తెలుస్తుంది, తన పాస్వర్డ్ నాకు తెలుస్తుంది, కానీ కొన్ని పాస్వర్డ్స్ చెప్పమంటే అబ్బాయిలు అమ్మాయిలకి చెప్పరు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇక్కడ మనకి 2 రకాలుగా చూసుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళది కూడా ఇలాగే అనమాట, వాళ్ళకి పాస్వర్డ్లు తెలియదు, అలా అన్నంత మాత్రాన వాళ్ళ లవ్ కాదని కాదు, అండర్స్టాండింగ్ ఉంది అని ఒక వర్షన్ వస్తుంది. ఒకవేళ చెప్పుకున్నాం అనుకో, ఇద్దరి మధ్య అసలు ఏమీ లేదు, అక్కడ కూడా అండర్స్టాండింగ్ ఉంది అని అంటారు. సో దీని పట్ల నేను ఏం మాట్లాడలేదు. ఇప్పుడైతే నా పాస్వర్డ్ ప్రవీణ్కి తెలుసు, ప్రవీణ్ పాస్వర్డ్ నాకు తెలుసు. ఓ, నీ పాస్వర్డ్ నీ బాయ్ ఫ్రెండ్ కి తెలుసు? ఓకే, అన్ని తెలుసు. ప్రేమలో అమ్మాయిలు జెన్యూన్ గా ఉంటారా, అబ్బాయిలు జెన్యూన్ గా ఉంటారు? మనం ఉన్న పర్సన్ ని బట్టి అక్క, మనం ఇప్పుడు ఎవరిని లవ్ చేస్తున్నాం, ఆ పర్సన్ రైట్ ఉన్నారా రాంగ్ ఉన్నారా మనకు తెలియదు కదా. కొన్ని దగ్గర అమ్మాయిలు జెన్యూన్ గా ఉంటారు, కొన్ని దగ్గర అబ్బాయిలు జెన్యూన్ గా ఉంటారు. కానీ అబ్బాయిలు కొంతమంది అమ్మాయిల్ని వదిలించుకోవాలంటే కొన్ని థింగ్స్ చేస్తూ ఉంటారు కదా ఫైమా, ఎలాంటివి చేస్తూ ఉంటాడు? నాకు ఫోన్ చేస్తున్నాడే అనుకోండి, నేను ఏదో స్నానం చేస్తున్నాను, లేదంటే వాష్రూమ్ లో ఉండే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఒక 3 సార్లు కాల్ చేశాడు, ఎందుకు లిఫ్ట్ చేయలేదు, అది స్నానానికి వెళ్ళాను, లేదు నువ్వేదో చేస్తున్నావు అక్కడ, అందుకే కప్పిపుచ్చుకోవడానికి నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నువ్వు దొరికిపోతావని. ఒకవేళ బయటికి రమ్మన్నప్పుడు నేను రాను కొద్దిగా అది ఇది అని మనం ఏం చెప్పామనుకో, ఓహో నాకు రావడం ఇష్టం లేదా. మరి అమ్మాయిలు కూడా నువ్వు నా ఫ్యూచర్ అని చెప్పేసి అట్లా ఇట్లా చేసి మళ్ళీ వేరే అబ్బాయితో అట్లాంటివి జరిగినప్పుడు నీకేమనిపిస్తుంది? మనం కొద్దిగా లోలో ఉన్నప్పుడు అది ఎవడన్నా గానీ వచ్చి ఓదార్చడం గానీ, 2 మాటలు మంచి మాటలు వాడు గూగుల్లో చూసి చెప్పినా సరే మనం వావ్ ఎంత బాగా చెప్పాడు, నిజంగా ఇలాంటి వాడు కదా నాకు కావాలి, ఈడు కాదు కదా. సో అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏం చెప్తావు ఫైమా ఒక్క మాటలో? ఎవ్వరి మాటలు వినకూడదాక, 3rd పర్సన్ మాట అస్సలు వినకూడదు. నీ బాయ్ ఫ్రెండ్ తో నీకు గొడవైనా సరే నువ్వే సాల్వ్ చేసుకో, కూర్చొని 1 గంట కాదు 2 గంటలు కూర్చొని సాల్వ్ చేసుకో అని 3rd పర్సన్ ని రానియకూడదు. అండ్ వాళ్ళ మాటలు అస్సలు వినకూడదు. ఒకవేళ విన్నా సరే ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వదిలేయాలి. మొత్తానికి 3rd పర్సన్ అనేది మన లైఫ్ లో వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.